యాటకూర ఐటమ్స్ అంటే ఇది గుండెకాయ, ఇది టిల్లి, ఇది కార్యము, ఇది కిడ్నీ. అంటే ఇవన్నిటిని కలుపుకొని ఆయిల్ సాయల్ అంటారు మా తెలంగాణలో. అంటే ఐటమ్స్ కొద్దిగా మాంసము, గుండెకాయ, టిల్లి, కిడ్నీ, కార్యము, ఇవన్నిటిని కలుపుకొని కూర వండుకొని తింటే మస్తు కమ్మగా ఉంటుంది. తెలంగాణలో వీటిని ఆయిల్ సాయల్ అంటారు, మామూలుగా ఐటమ్స్ అంటారు. సరిపడా నూనె పోసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, బిర్యానీ ఆకు వేసుకోవాలి, దాల్చిన చెక్క వేసుకోవాలి, 4-5 లవంగాలు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డల్ని ఎర్రగా గోలించుకోవాలి. ఉల్లిగడ్డలు ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. అట్లనే పసుపు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా గోలినాక మంచిగా కడుక్కున్న యాట ఐటమ్లు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు నూనెలో మంచిగా గోలించుకోవాలి. ఐదు నిమిషాలకి ఇట్లా నూనెలో గోలించుకున్నాక సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారము ముక్కలకు పట్టే విధంగా ఒక 5 నిమిషాలు, జస్ట్ ఒక 5 నిమిషాలు మంచిగా సన్న మంట మీద ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉప్పు కారం ముక్కలు పట్టినాక మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు. మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా మంట పెట్టుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్నా, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకొని పులుసు దగ్గర పడేంత వరకు ఉంచుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన ఆయిల్ సాయల్ కూర రెడీ అయిపోతుంది. చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించుకుంటే కమ్మటి కూర తయారైపోతుంది. అబ్బా కమ్మగా వాసన వస్తుంది. చూసిరు కదా ఆయిల్ సాయల్ కూర ఎట్లా వండినో. తిన్నాక చెప్తుంది. అబ్బా మస్తు కుదిరింది, కమ్మగా ఉంది. టిల్లి తింటున్నా, ఇదే టిల్లి.